వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పరిహారం చెక్కును అందజేశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో వెలుగొండ నిర్వాసితులను సీఎం కలిశారు. నిర్వాసితులకు 200 కోట్ల మేర పరిహారం చెక్ అందజేశారు. ఈ సందర్భంగా వెలుగొండ నిర్వాసితులు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. 30 ఏళ్ల కాలం నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన వెలుగొండ నిర్వాసితులు ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు అన్ని సౌకర్యాలు కల్పించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేసిన సాయం మర్చిపోలేమన్నారు. తాము చూడలేమనుకున్న ప్రాజెక్టు పూర్తయినందుకు ఆనందంగా ఉందని భావోద్వేగానికి గురయ్యారు. నిర్వాసితులకు పూర్తి మొత్తం పరిహారం చెల్లించాకే నీటిని విడుదల చేస్తున్నామని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి స్పష్టం చేశారు. తమకు జిల్లాతో పాటు వెలుగొండ పూర్తి చేసిన ముఖ్యమంత్రి పేరు మీద చంద్రన్న మార్కాపురం జిల్లాగా పేరు పెట్టాలని 117 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారని తెలిపారు. త్వరలోనే మిగిలిన నిర్వాసితులకు పరిహారం అందజేసి నల్లమల సాగర్లో నీళ్లు నింపుతామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. కుటుంబాలకు పడినాయి, వాళ్ళు కూడా 60% కాల్ చేసిపోయారు. ఈరోజు 1600 కుటుంబాలకు అమౌంట్ పడుతుంది. మేమందరం కూడా సుఖ సంతోషాలతో బ్రహ్మాండంగా అందరం ఖాళీ చేసి గవర్నమెంట్కు సహకరిస్తున్నాము. ముఖ్యమంత్రి గారు మాకు చేసినందుకు ఆయనకు ధన్యవాదములు. స్కూళ్లు కట్టించారు, కరెంటు వేశారు, గుళ్ళు కట్టించారు, బ్రహ్మాండం రోడ్లు వేశారు, కరెంటు వెలిగించారు, మంచి సౌకర్యం చేశారు. అందుకని ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా 30 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న ప్రాజెక్టు ఇవాళ పూర్తి చేశారు. మా పిల్లలకు మాకు సంతోషంగా అన్ని అనుకూలం చేశాడు. రేపు ఇలుగొట్టు ప్రాజెక్టు ఎట్లా పూర్తి చేసి చంద్రబాబు గారు చేతులతో పూర్తి చేశాడో మేము కట్టుకుండే యుహానంగా అట్నే ఆయన చేతులతోనే రిబ్బన్ కటింగ్ చేయాలని మేము కోరుతున్నాము. జీవితంలో ఈ ప్రాజెక్ట్ అవుతాదని మేము అనుకోలేదయ్యా. 30 ఏళ్ల నాటి కల మాది నెరవేరింది. ఇది మేము చేస్తాము చూస్తామని చూసినే వాళ్ళు 100 మంది చనిపోయారు, కానీ మాకైతే నెరవేరిందయ్యా. ఇలాంటి గొప్ప పార్టీ కానీ గొప్ప నాయకులు కానీ ఎప్పటికీ మాతోటి ఉండాలా. మాకిచ్చిన ఇండ్లు కానీ మాకిచ్చిన సౌకర్యం కానీ ప్రతి ఒక్కటి కూడా మాకు అన్ని విధాలుగా సహకరించారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము మనస్ఫూర్తిగా ఆనంద బాష్పాలతోటి మేము వెళ్తున్నామయ్యా. ఎటువంటి ఇబ్బంది లేకు. మాకు మంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మాకు అన్ని సకాలంగా చేశారు. ఎందుకంటే మేము జీవితంలో ఇది చూస్తామని అనుకోలేదు, కానీ దేవుడిగా మాకు ఈ పార్టీ వచ్చిన తర్వాత చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నామయ్యా. మా 30 ఏళ్ల కళ ఇప్పుడు నెరవేరింది సార్. మేము చూస్తామో చూడలేదు అనుకున్నాము. ఈరోజు సంతోషంగా అందరం చూస్తున్నాం. ఈరోజు మా ముఖ్యమంత్రి వాళ్ళకు ధన్యవాదాలు. మాది మార్కాపురం జిల్లా. 30 ఏళ్ల నాడు మేము ఒక కళగా ఉన్నాము. ఆ కళ ఇవాళ నెరవేర్చిపోయిండు. 30 సంవత్సరాల కళ, మా ప్రాంత ప్రజలు పడినటువంటి కష్టం, మా ప్రాంత ప్రజలు అనుభవించినటువంటి ఇబ్బందులు, ఫ్లోరిన్ నీళ్లు దాగి అనేక రకాలైనటువంటి సమస్యలు, వర్షాలు లేక పొట్ట చేత పట్టుకొని దేశాలు పోయినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మాకు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వచ్చి మా ప్రాంతంలో ప్రతి ఇంట్లో కూడా దేవుడి మాదిరిగా పూజించుకునేటువంటి సమయం ఈరోజు మా ప్రాంతం ప్రజలకు వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నిర్వాసితుల డబ్బులు ఈ పాటికే 518 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి 4125 కుటుంబాలకి ఈరోజు ఆదర్శమయ్యారు. రాబో వారం రోజుల లోపల మిగిలిన అమౌంట్ కూడా పంపిణీ చేసేసి ఆ జలాశయంలోకి నీళ్లు రాబోతా ఉన్నాయి. దీనివల్ల మా ప్రాంత ప్రజల ఆనందానికి హద్దులు లేకుండా పోతా ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గవర్నమెంట్ వచ్చిన కొత్తలో మేము వెళ్తే ఈ ప్రాజెక్ట్ అసలు పూర్తవుతుందా తొందరలో అన్నటువంటి అనుమానం కలిగింది. ముఖ్యమంత్రి గారి చొరవ, మంత్రి గారి యొక్క పర్యవేక్షణ, అధికారుల సహకారంతో సాధ్యమవుతా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ కూడా నీళ్ళు వచ్చే లోపు పరిహారం మొత్తం కూడా చెల్లిస్తున్నాం కాబట్టి అందరూ కూడా ముంపు ప్రాంతాలను కూడా ఖాళీ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా రేపు ఎప్పుడెప్పుడు అవన్నీ ఈ నీళ్లు నల్లమల సాగర్ ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క కళలో సహకారం ఏంటంటే నదుల అనుసంధానం, దాని ద్వారా కూడా మిగిలినటువంటి మా ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో నీటిలో అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. 1600 నిర్వాసితుల కుటుంబాలకి 200 కోట్ల రూపాయలు ఈవేళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ రోజు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఖచ్చితంగా రేపు మనం నీళ్లు వదిలే లోపుగా మిగిలినటువంటి బ్యాలెన్స్ నిర్వాసితుల కుటుంబాలకు కూడా వాళ్ళకి అందజేయాలని చెప్పి ఆర్థిక శాఖకు కూడా స్పష్టంగా
ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు ఇచ్చి చెప్పారు అని అంటే వెలుగొండ పనులు పూర్తి చేయడం ఎంత ముఖ్యమో ఆ వెలుగొండ కోసం భూములు ఆస్తులు త్యాగం చేసినటువంటి నిర్వాసితులు కూడా ఈ యొక్క ప్రభుత్వానికి అంతే ముఖ్యమని చెప్పి తెలియజేసుకుంటూ 3,000 కోట్ల రూపాయలు సైతం వెచ్చించి ఆ వెలుగొండ కళ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తున్నందుకు ఈవేళ ప్రకాశం జిల్లాలో కానీ అదేవిధంగా ఆ యొక్క మార్కాపురం జిల్లాల్లో కానీ ఈవేళ ప్రజలందరూ కూడా జేజేలు ఈవేళ కూటమి ప్రభుత్వానికి కొడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా మేము కూడా చూస్తూ ఉన్నాం. వారంలో కూడా మిగిలినటువంటి బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నిర్వాసితులకు అందజేస్తాం. అదేవిధంగా నిర్వాసితులకు కూడా 7 కాలనీలు ఆల్రెడీ 4 కాలనీలు మౌలిక వసతులన్నీ కూడా 100% పూర్తయ్యాయి. మిగిలిన 3 కాలనీలు కూడా యుద్ధ ప్రాతిపదికన అక్కడ కూడా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం.